నమస్కారం అండి. సో ఈరోజు అయితే నేను పున్నమి రోజున ఊరు వాళ్ళంతా వస్తారన్నారు కదా. సో ఇప్పుడైతే నేను పున్నమి రోజున వచ్చాను. సో ఊరు వాళ్ళంతా వచ్చారా లేదా, ఈ ఆచారం ఎలా కొనసాగుతుందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఊరి ప్రజలను అడిగి చూద్దాం రండి దర్గాలోకి వెళ్ళి. అస్సలం వాలేకుమ్ ఫ్రెండ్స్ అందరికీ. నేను మీ ముస్లిం అమ్మాయిని. సో మనం లాస్ట్ టైం అయితే పోస్ట్ చేసాము, బ్రాహ్మణ శాపం తగులుతుంది, ఊరి ప్రజలంతా వస్తారు. సో ఇది చాలా ఇయర్స్ నుంచి ఇలా కొనసాగుతుందని చెప్పేసి. సో ఆ ఊర్లో ఈ అంకుల్ని అయితే అడుగుదాము. అంకుల్, ఇప్పుడు మీరు అంతా ఎందుకు సంవత్సరం ఇక్కడికి వస్తారు అంటే మీకు ఒక ఐడియా ఉంటుంది కదా, మీకు ఎన్ని ఇయర్స్ ఉంటాయి? ఆల్మోస్ట్ 70 ఏళ్ళు. మీ తాతలు వాళ్ళ అలా వస్తూనే ఉన్నారు కదా. అవును. సో అలా చూసుకుంటూ పోతే ఇంకా ఇది కథ నిజమా అబద్ధమా? చాలా మందికి అబద్ధం, ఇదంతా ఫేక్ అంటున్నారు. దీని గురించి ఒక్కసారి మీరు నిజం చెప్పండి. నా పేరు నారాయణ రెడ్డి, మాది తలారిచెరువు గ్రామం. ఈ మాఘమాసం పున్నమ రోజు అగ్గిపాడు అనేది మా ఊళ్ళో ఆచారం. ఏ రకంగా వచ్చిందని అడగచ్చు. ఇది పూర్వీకమైనది. చుట్టూ 5 ఊళ్ళు: తలారిచెరువు, ఊరిచింతల, పులిగానిపల్లె, రంగాపురం, కుంపట్లపల్లె, కమ్మారపల్లి, 5 ఊళ్ళు చుట్టూ. ఈయన ఆజీవలి స్వామి కొండలో ఉన్నాడు. అక్కడ పునగనపల్లి అనే గ్రామం, పుల్లిగానిపల్లె గ్రామంలో అక్కడ కొండలో ఉన్నాడు. ఆయన ఏం చేసినాడు, ఈ రెడ్లు వీళ్ళు మేకలు వచ్చి కాసుకుంటే గొల్ల ఆయన ఏం చేసినాడు, నీళ్లు దాపుకొని పోయినాడు మేకలు. నీళ్లు దాపుకొని పోతే అప్పుడు ఏం చెప్పాడు ఆయన, కాదయ్యా ఈ అడవిలో ఉండే బదులు ఊరికి పోవచ్చు కదా, ఊరు దగ్గర ఉండే కదా అంటే రెడ్డికర్ణం ఉండే ఊరు ఆ ఊరు ఉండదు, ఇక్కడ దగ్గరలో ఉన్నాడు. తలారిచెరువు రెడ్డికర్ణం ఉన్నాడు అని చెప్పాడు. చెప్తే రెడ్డిని పిలుచుకురా, ఏమి నేను ఊరికి వెళ్ళిపోతాను. అప్పుడు ఆయన ఏమనుకో, నేను మేకలు మేపుకుంటాను. ఈ మేకలు ఉన్నాయి స్వామి, నాయి మేకలు నాకు నోటి తీసుకోవాలి కదా, ఈ కుక్కలు నక్కలు తీసిపోతాయి, దీనిలో కాయలు ఇవ్వలేరు, నేను ఊరిపోతా అంటే అన్నీ ఆ బండ మీద పడిపెట్టి బెత్తం తీసుకొని గెరగి అన్నాడు. ఆయన బెత్తం చేతికి ఇచ్చినాక ఈయన గొల్ల ఆయన గెరగి ఇచ్చినాడు దాన్ని. ఆయన ఏం చెప్పినాడు, నువ్వు రెడ్డిని పిలుచుకొని రా, నేను ఊరిలేకపోతాను అన్నాడు. అట్లా వచ్చి ఆ రకంగా రెడ్డిని తోలుకొని పోయినాడు. ఆయన తొలకొచ్చినాడు మా ఊరికి. కొన్ని దినాలు ఇక్కడే తిరిగినాడు. ఆయన ఊళ్ళో తిరిగినాడు, ఇక్కడ తిరిగినాడు. ఆజీవలి స్వామి జీవ సమాధి. ఆయన చనిపోయి సమాధి కదా, జీవ సమాధి బ్రహ్మమాదిరి జీవ సమాధి అయినాడు ఆయన. మీరంతా చూసారు? ఆమె చూడలేదు, మా పెద్దలు చూడలేదు, మా ముత్తాతలు 800 సంవత్సరాలు దాటిపోయింది సమాధి. ఇప్పుడు కాదు, గజెట్లో తీసుకుపోయి విజయవాడలో పోయి గజెట్లో ఉడుకుంది. నేను చూసినాం హైదరాబాద్లో పోయి. అప్పుడు ఏం చేసింది, సమాధి చేసినాక ఒకప్పుడు ఏం జరిగింది, ఈ ఊరు బాగా ధనికమైన ఊరు తలారిచెరువు. కోటలు బురుజులు బాగా సంపద కలిగినది. ఈ బాబునైనా ఆలూరు అయినా ఏం చేసినాడు, ఈ ఊరి మీద కన్నుపడింది. ఆ ఊరును కొల్లగొట్టాలా అని ఆలోచన పడి ఊరిని కొల్లగొట్టినాడు. కొల్లగొట్టి దోసపోయినారు అంతా. దోసపోయితే ఇప్పుడు ప్రజలంతా చుట్టూ పల్లెలకు పోయినారు. మా ఊరును కొల్లగొడతాడు. ఈ రకంగా ఆలూరు బాపనలు వచ్చి మనమంతా పోవాలా ఎదుర్కోవాలంటే జనం అంతా ఎక్కించినారు పల్లెలంతా. అప్పుడు వచ్చి ఏం చేసినారు, ఇంకా ఎంటబడినారు. ఎంటబడితే వాళ్ళు ఈ కొండ మీద తగ్గులోనే ఆలూరు కొండ ఎక్కినారు. కొండ ఎక్కితేనే వాళ్ళు ఉరికినారు, జనాన్ని చూసి ఎక్కువసారి జనం ఇబ్బంది పడతామని. ఆ బాబునోడు ఉరకలేక నిలబడినాడు. పుట్ట ఎక్కినాడు. పుట్ట ఎక్కి చెరువు పట్టినాడు. ఇక్కడ చెరువు పడితే బాబును చంపకూడదు, పాతకం అది. అంటే వరా మీరు నన్ను చంపనీకి వచ్చారు, మీరు చంపొద్దని మహాపాతకం శాపం పెడతా మీకు అన్నాడు. వరా ఇంత కొల్లగొట్టినా కానీ మాకే పాపం లేనప్పుడు, నీకే పాపం లేనప్పుడు మాకేం పాపం రాని చంపినారు. చంపినాక 1 సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్నాక మగపిల్లోడు పుట్టాలకే రక్తం కక్కడం, సావడం ఈ రకంగా జరుగుతాయి ఊరిలో. అప్పుడు ఏమైంది, పెద్దలు నాబోటిగాళ్ళు ఉంటారు కదా, పెద్ద వయసుకు వరా చంద్రగిరిలో తిరుపతి దగ్గర జ్యోతిష్యం చెప్పి ఆయన ఉన్నాడంట, అడిగిపోయి అడుగుదాం పారి, మా ఊరికి ఏమన్నా కొట్టుకుందే శాపం అని పోయినారు. అక్కడ ఆయన జ్యోతిష్యుడు ఏమన్నాడు, నైనా మీరు బాబుని చంపినారు, ఆ పాతకం కొట్టుకుంది మీ ఊరికి. మాఘమాస పున్నం అనేది ఒక రోజు వస్తుంది. ఈరోజు మాఘమాస పున్నం. ఈ పున్నం రోజు మీ ఊరు అంతా అగ్గిపాడు చేసి గుడ్డి ముడిచేదిలే, లైట్ వేసేదిలే, కసులు దొబ్బేదిలే, యాదిలే, పసుపచ్చాదులతో అంతా దర్గా చేరాలి. వేడికి తోలి పసలన్నీ వాకిలేసి దర్గాకు పోయి వరభోజనం చేసి ఆజీశ్వరి స్వామి సమాధి అయినాడు కదా, ఆయన జీవసమాధి. ఆడ వంట వార్పు చేసుకొని స్వామికి సదింపులు చేసి సాయంత్రం 5-6 గంటలకు వచ్చి ఊరు చేరుకొని మళ్ళీ యథాప్రకారంగా పనులు చేసుకొని ఈ రకంగా మీరు చేసుకుంటే దినదిన అభివృద్ధి చెందుతుంది మీ ఊరు అని ఆయన చెప్పినాడు. అప్పుడు ఏం చేసినారు, వాళ్ళంతా వచ్చి
ఆ ప్రకారంగా మామూలుగా ఇప్పుడు రోజు వచ్చి ఈ ప్రకారంగానే సాగిపోయినది. మా అబ్బగారు, మా తాతగారు, మా నాయనగారు, మా అన్నగారు, ఇప్పుడు మా కాలం కూడా ఇదే ప్రకారంగానే నడుస్తుంది. ఈ బుద్ధుడు కూడా ఈ ఆచారం పోగొట్టలే. దీని ప్రకారంగా మా తాత తెల్లారి చెరువుకు ఇది ఇబ్బంది లేకుండా కాలం జరిగిపోయి బాగా అభివృద్ధి దిశలోకి వచ్చింది. ఇది మా ఊరు ఆచారం. అది అంతే. చూసారు కదండి, ఇదే అన్నమాట ఆ ఊరికి దర్గాకి సంబంధం. అది బాగుండరమ్మా.